10 న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరంగల్ పోలీస్ కమిషనర్గా ఎన్ శ్వేతారెడ్డి బాధ్యతల స్వీకరణ. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి 50 లక్షల అత్యాధునిక వైద్య పరికరాలు. హెల్మెట్ ప్రాణరక్ష ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ధరించాలి. రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్. నిరుపయోగంగా చెత్త వాహనాలు. ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు మీసాల సుమలత విమర్శలు. ఉపాధ్యాయురాలుగా మారిన హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా RG1 GM కార్యాలయం ఎదుట కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని బీఆర్ఎస్ నాయకుడు కౌశిక్ హరి సందర్శించి సంఘీభావం తెలిపారు. నాణ్యమైన డిమాండ్ల కోసం అధికారులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ విధానాల వల్ల అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆరోపించారు. ఎప్పుడు చూసినా లాస్ట్కే ఉంది. మొన్న ఆ రోజే రమ్మన్నారు. జై శ్రీమై. సీఎంఓఏ న్యాయమైన హక్కుల కొరకు రిలే నిరాహార దీక్ష, ఈ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి మన స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మన కౌశిక్ గారు ఇచ్చేశారు. వారి మిత్రబృందంతో ఆ పార్టీ తరఫున వారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆఖరికి అధికారులకు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వచ్చి, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు కానీ దేశంలో కానీ ఏ అధికారులు కూడా ఇట్లా టెంట్ వేసుకొని కార్యక్రమం చేయాల్సిన పరిస్థితి రాలేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదైతే సింగరేణిలో మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాళ్ళకు గత చాలా ఏళ్ళుగా అనేక రకాల వేజెస్కి సంబంధించి, అప్గ్రేడేషన్స్కి సంబంధించిన పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు కానీ అది కోల్ ఇండియాలో ఇస్తూ ఉన్నారు. మన దగ్గర బకాయిని ఇంకా చెల్లించలేదు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఇచ్చే PRP ఏదైతే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే ఏదైతే ఉందో అది కూడా గత 3 ఏళ్ళుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత వీళ్ళకు ఇవ్వడం లేదు. అంతకంటే ముందు గత 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదైతే కార్మికులకు లాభాల బోనస్ కానీ దసరా బోనస్ ఏ విధంగా వస్తాయో అవన్నీ మాదిరిగానే వీళ్ళకు కూడా రెగ్యులర్గా వచ్చేది. మరి 3 ఏళ్ళకెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి గొప్ప లాభాలు వస్తున్నాయని చెప్పి పేపర్ మీద చూపెడుతున్నారు, ట్యాక్సులు కడతా ఉన్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్మికులతో పాటుగా అధికారులు ఈ యొక్క సింగరేణిని ఇవాళ ఒక గొప్ప రంగంగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి పర్ఫార్మెన్స్ PRP ఇవ్వకపోవడం, వాళ్ళ వేజెస్ అప్గ్రేడ్ చేయకపోవడం, ఇది చాలా శోచనీయమైనటువంటి సంఘటన. ఇవాళ ప్రభుత్వం సింగరేణి నుంచి అనేక నిధులు తీసుకుపోయి తప్పుడు మార్గంలో తీసుకుపోయి వాడుకుంటా ఉన్నారు. అనేక కుంభకోణాలు అవుతున్నాయి. అనేక కుంభకోణాలకి వాళ్ళ అధికారులను బాధ్యులు చేస్తూ ఉన్నారు. కానీ ఏదైతే పనిచేసినటువంటి అధికారులకు ఇవ్వాల్సిన నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించడంలో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు సింగరేణి కార్మికులు చేసినటువంటి పోరాటం వల్ల సిద్ధించినటువంటి తెలంగాణ కృతజ్ఞతగా
తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు సింగరేణి కార్మికులకు అనేకమైనటువంటి వసతులు కల్పించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కరెంటుకు సంబంధించినటువంటి కూడా కార్మికులకు ఏ విధంగా ఇస్తారో అధికారులకు కూడా ఆ విధంగా కరెంటు ఫెసిలిటీల వాళ్ళకు సబ్సిడీ ఇవ్వాలని చెప్పేసి అట్లాంటి అనేకమైనవి తీసుకున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటి నీరు గారిపోతూ ఉన్నది. ఇంకా కొన్ని రోజులకు అసలు సింగరేణి ఈ కాంగ్రెస్ పోయేలేపటి సింగరేణి మనగడనే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి, కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదం కొద్ది ఇవాళ గౌరవ హరీష్ రావు గారు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేస్తున్న విధానాలు నిండుగడతా ఉన్నారు. ఏదైతే అధికారులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి 14 రోజులు ఇట్లయితే నిరాహార దీక్షలకు పార్టీ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. నిన్న కూడా హరీష్ రావు గారు శ్రీరాంపూర్ జీఎం ఆఫీస్ కాడ వెళ్ళి అధికారులను నిరాహార దీక్షలో ఉన్న శిబిరాన్ని కలవడం జరిగింది, సంఘీభావం తెలవడం జరిగింది. అదేవిధంగా గౌరవ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కూడా మీ యొక్క సమస్య పట్ల వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. తప్పకుండా మీకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ విధంగా ఎదుర్కొంటూ ఉందో మీకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా పార్టీ ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటుంది. మీరు కానీ కార్మికులు కానీ వాళ్ళ కార్మికులకు కూడా ఏదైతే మెడికల్ బోర్డు ద్వారా వాళ్ళకు అన్ఫిట్ చేసి కార్మికులకు పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలనో అది కూడా 3 ఏళ్ల నుంచి మూలకు పడ్డది. ఇవాళ కార్మికులము అధికారులము అందరం కలిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యం కానీ ఈ యొక్క సింగరేణి చేస్తున్న నష్టాన్ని కానీ కార్మికులు చేస్తున్న నష్టాన్ని అందరం కలిసి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పేసి, అదేవిధంగా సింగరేణి మైన్స్ అధికారులు మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ రాబోయే కాలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ స్థానికమైనగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరు ఎంబడి ఉంటుందని చెప్పేసి, మీరు కూడా అందరు తెలంగాణలో భాగస్వామ్యమైనటువంటి ఈ తెలంగాణ అభివృద్ధిలో మీరందరూ కూడా అభివృద్ధికి మీరు భాగస్వామ్యం ఉన్నవాళ్ళు కాబట్టి మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి పోతుంది. కాబట్టి మీకోసం మేము మాట్లాడాల్సిన బాధ్యత మా మీద ఉంది, పార్టీ మీద ఉంది, ఇక్కడ ఉన్న ప్రజలందరి మీద ఉన్నది. తప్పకుండా అందరం కలిసి దీన్ని మీరు రేపు ఇది అయిపోయిన ఈ లోపల మీ సమస్యల పరిష్కారం కాకపోతే మీరు తీసుకునే ఏ కార్యాచరణకైనా మేము కానీ మా పార్టీ ఎప్పుడు మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కస్తూరిపాడు గ్రామంలో గ్రామదేవత అమ్మవారి వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, అన్నసంతర్పణ కార్యక్రమాలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. గ్రామ ప్రజల సుఖశాంతి, ఆయురారోగ్యం, పంటల సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ ఉత్సవాలలో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.
పాఠశాలలు నాణ్యమైన విద్యకు కేంద్రాలుగా మారాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. ఐనవోలు మండలం పంతని ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ స్వయంగా 5వ తరగతి విద్యార్థులకు గణితం బోధించి వారి అభ్యాస సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి విద్యా ప్రమాణాలు, పోషకాహారం, మౌలిక సదుపాయాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు కూడా నాటారు. ఒకటే పాప వీళ్ళ బాబు ఈ ఊరికు కొంచెం టీహెచ్ఆర్ పిల్లలు 9 మంది ఉన్నారు. ఓకే ఇది మామూలు మీట్లో ఉంచండి కదా, అవసరం లేని ఐటమ్స్ ఉంటే తీసేయండి. చూసుకుంటాం ఇది ఒకటి వచ్చి రోజు ఎంత హెచ్పి పర్సెంటేజ్ ఎంత వెయిట్ గ్లాసెస్ ఇచ్చారు మేడం, అందులోనే వీళ్ళకి పోషిస్తాం. గ్లాస్ కూడా తీసుకుంటారు. కొన్ని చోట్ల వాళ్ళు ఆ మిల్క్తో పెరుగు చేసి ఇస్తున్నారు కదా. లేదు మన దగ్గర పాలు వేస్తున్నారు. మిగిలిన ప్యాకెట్ ఉంటే ఏం చేస్తారు దానికి? మీ దగ్గర టీచర్ అయ్యారు, ఆయా వెకెంట్ మంత్ రాయలేదు. మీ దగ్గర ఊర్లో उన్నారు. तो ये बुक तो पूरी तेलुगु में होगी. इंग्लिश आती है? आपको आती है हिंदी? वैसे स्कूल नहीं जाते आप? तो यहाँ कितने दिन हो गए आप आए हुए? 2 दिन ही हुए आए हुए. इसके आप बिहार वापस जाओगे कि यहीं रहोगे? 1 साल बाद. तो 1 साल यहीं पढ़ोगे आप. ये पूरा स्कूल अब आपका ही है. ఉంటారు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, టీచర్ సరిగా చెప్తలేదు, ఇది లేదు, అందుకే రావట్లేదు. అది వీళ్ళు కంపల్సరీ ఉంటారు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 70 దాకా ఉన్నాయి. ఏ ఫండ్ కింద? ఈజీఎస్ ఇప్పుడు శాంక్షనా? లేదు మేడం, లాస్ట్ ఇయర్లోనే క్లోజ్ చేసినారా వరకు? లేదు మేడం, ఉంది చేస్తారా మరి? చేసి ఎక్కడి నుంచి తీసుకువచ్చినారు మేడం? ప్రైమరీ కి అన్నం, పాలకూర, పప్పు అయిందా? చూపించండి. ఏముంది? పాలకూర ఇచ్చినారా? పాలకూర కోసం పాలకూర ఎక్కడ ఉంది? తీసుకొస్తారా? అంత పప్పు సరిపోతుంది 5 మంది పల్లెలకి? కానీ అంత పప్పు చాలా తక్కువ ఉంది. అది పప్పు తీసుకొస్తారు.
నల్ ఎక్కడ ఉంది? హ్యాండ్ వాష్ కోసం నల్ ఉంటుంది మీ దగ్గర. ఆ స్కూల్కి వచ్చిన అమౌంట్ నుంచి 10 రూపాయలకి వస్తాయి ఇది నల్స్, అవునా? చిన్న మల్టిప్లికేషన్ కూడా రాదు. 2 సంవత్సరం నుండి ఏం చేస్తున్నారు? ఎడ్యుకేషన్తో నడుస్తుంది స్కూల్. ఏం చేస్తున్నారు అమ్మా? పప్పు అంటే ఏం చేస్తున్నారు? ఆకుకూర పప్పు అండ్ వంకాయ టమాటా. ఎగ్ కూడా ఉందా? ఎగ్ కూడా ఉంది. గ్యాస్ సిలిండర్ లేదా మీ దగ్గర? గ్యాస్ సిలిండర్ నింపియాలి ఉన్నాయి కానీ చాలానే. ఏ ఆకుకూర పప్పు ఇది? ఏమో తింపేసి ఎప్పటి నుంచి వస్తున్నారు? అదే సరే వదలండి. మీ పేరు చెప్పు. మీ పేరు చెప్తారా? మీ పేరు చెప్పాలి. ఏంటి చెప్పు. పిల్లలు ఉన్నారా మీ దగ్గర? ఎగ్ తిన్నారా? ఎగ్ ఇచ్చినారా నీకు? ఎగ్ తిన్నారా చెప్పండి. ఏ కలర్ ఉంది బనానా చెప్పు. ఎల్లో. వెరీ గుడ్. ఇదేంటి చెప్పు. ఇదేంటి? గ్రీన్ యాపిల్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓ మై గాడ్. ఇదేంటమ్మా? ఈయన మమ్మీ కూడా ఉన్నారా? తీసుకోపోతా. తీసుకోవాలా? ఏమైంది? ఏడుస్తున్నారా? మరి అలవాటు కాదు. ఇది నాకు గ్రేప్స్ కావాలి. గ్రేప్స్ ఇస్తావా? బ్లాక్ గ్రేప్స్. వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? అదేంటి చెప్పు. వాట్ ఈస్ దిస్? ఏంటిది? అంటే కలర్ చెప్పు. ఏం కలర్ ఇది? ఎగ్ కావాలా? బనానానే కావాలి. బనానా ఇది బత్తి బనానా. 9 months. కొంచెం మంచిగా వెయిట్ హైట్. అమ్మ నువ్వు ముందుకు ఎందుకు చేయలేదు ఇప్పుడు దాకా? లాస్ట్ అవర్స్ దాకా ఎందుకు? ఒక విలేజ్ ఒక్క చోట కూడా ఫిట్టింగ్ స్టార్ట్ కాలేదా? ఇంతకుముందు ఎప్పుడు చేసినారు? 10 days బ్యాక్ ఎస్ఎస్జీ వ్యవస్థ కూడా మీటింగ్ పెట్టి ఎస్డబ్ల్యూఎం గురించి అంతా చెప్పి వాళ్ళకి చేశారు. అంటే రిజిస్టర్స్ అన్నీ ప్రాపర్ మెయింటైన్గా ఉన్నాయా? అన్నీ ఉన్నాయా? ఇక్కడ ఈ ఏరియాకి బిఏలో ఉన్నారు. చనిపోయినా ఉన్న వాళ్ళకి కూడా మార్చేస్తున్నారా? అంటే వాళ్ళ ఫామ్ ఇచ్చి వాళ్ళకి అందించి మేము డెత్ సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. డెత్ ఉన్న వాళ్ళకి మార్క్ చేస్తలేరు కదా డిస్ట్రిబ్యూటర్. ఒక రెండు పోలీస్ స్టేషన్లో స్టార్టే కాలేదా ఇప్పుడు దాకా? దాంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా తీసేస్తున్నాం. ఆదోని పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత హాస్పిటల్ ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 24 గంటల అత్యవసర సేవలు, ఐసీయూ, ప్రసూతి, శిశు వైద్యం,
జనరల్ మెడిసిన్, సర్జరీతో పాటు అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. సరసమైన ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. డాక్టర్ నవత, విజేత హాస్పిటల్ ఫౌండర్. సో సార్ శివకుమార్ ఆధ్వర్యంలో మేము ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము కొత్తగా. సో ఇక్కడ గైనకాలజీ, సర్జికల్ అండ్ జనరల్ హాస్పిటల్ స్టార్ట్ చేసాము. ఆల్రెడీ చాలా హాస్పిటల్స్ రన్ అవుతున్నాయి, కానీ ఇక్కడ మేము కొంచెం కొత్తగా కేర్, క్వాలిటీ అండ్ సర్వీస్ ఇవ్వాలనుకుంటున్నాము. అండ్ రీజనబుల్గా పేషెంట్స్కి అనుకూలంగా ఉండేటట్టుగా, క్లీన్గా, నీట్గా ఉంటూ కొంచెం అఫోర్డబుల్ పేషెంట్స్కి సర్వీసెస్ అందించాలని స్టార్ట్ చేసామండి. సో థ్యాంక్ యూ. హాస్పిటల్ ప్రత్యేకత అంటూ ఏం లేదండి. అన్ని హాస్పిటల్స్ ఎలాగైతే ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ ఒక చోటే ఉంటాయి. అండ్ కేర్ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్ అండి, 24 hours అవైలబుల్. సారీ, ప్రైస్ అంటున్నారా? 200 రూపీస్ ఓపీ. ఇక్కడ 10 years నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ ఇక్కడ సర్వీస్ దొరుకుతుంది. జనరల్, గైనకాలజీ, సర్జికల్ అండ్ ట్రామా కేర్, ఈ 4 డిపార్ట్మెంట్స్ ఇక్కడ హాస్పిటల్ రన్ చేస్తున్నాం. ఈ హాస్పిటల్ ఎమర్జెన్సీ కేసెస్ కూడా. అడ్వాన్స్డ్ ఓటీ, నా పేరు శివకుమార్ అండి. అడ్వాన్స్డ్ ఓటీ ఉంది మన హాస్పిటల్లో. మంచి కేసెస్ చేయొచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళే రెఫర్ అయ్యే కేసెస్ కూడా మనం కొంతవరకు ఆపుకొని మంచి కేసెస్ పేషెంట్స్ మన లైఫ్ సేవ్ చేసుకోవచ్చు. బెటర్ ప్రైజే ఉంటుంది, తక్కువే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అఫోర్డబిలిటీ, చాలా మంది అదే రేంజ్లో అఫోర్డ్ చేయాలని కాదు కదా. సో వాళ్ళ కోసం కూడా మేము డిస్కౌంట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కన్సెషన్స్, ఎవరైనా వీళ్ళకి లేదు, వీళ్ళు కాదు, వీళ్ళు కట్టలేరు అనుకుంటే మనం కన్సిడర్ చేస్తాము. ఒక 6 monthsలో ఆర్గసీ తీసుకుంటాము. అంటే అప్లై చేయాలి. అప్లై చేస్తే 6 monthsలో వస్తుంది. సో డెఫినెట్గా ఆర్గసీ తీసుకుంటాము. డిపార్ట్మెంట్ రన్ చేస్తాము ఆర్గసీ సంబంధించిన అన్నీ కూడా. కార్డియాలజిస్ట్ ఉన్నాడు. అయితే ఇక్కడ క్యాట్లాగ్ వరకు లేదు సార్. ఇక్కడే మేడం, సార్ ఇద్దరు లోకలే. డిప్ కార్డియాలజిస్ట్ ఆయన షావలి డాక్టర్, ఆయన పేరు. కైరోనిసా బేగం గైనకాలజిస్ట్ పేరు. షావలి కార్డియాలజిస్ట్ పేరు. రమేష్ నాయక్ సార్ సర్జన్ పేరు. ఈ 3 డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ డేలో. నైట్ డ్యూటీలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు. ఇక్కడ లేదు, క్యాట్లాబ్ లేదు, స్టంట్లు క్యాట్లాబ్లు లేదు. జస్ట్ ఈసీజీ వరకు 2D వరకు ఉంది ఈ సర్వీసెస్ ఇక్కడ. అంతే, రెఫర్ చేసుకో. డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళకి అందుబాటులోనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగే ఉంటుంది. నా పేరు శివకుమార్ అండి. ఈ హాస్పిటల్ ఇది మా 10th బ్రాంచ్. దీని ఫౌండర్స్ మేమే. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్